నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్జీ. ఆయన అడిగి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శుభం. యాక్చువల్గా గతంలో స్త్రీలను పురాణాల విషయంలోకి వస్తే చాలా ప్రాధాన్యత ఇవ్వడం కానీ, వారికి ఉన్న గుర్తింపు కానీ, వారికి ప్రత్యేకత కానీ చాలా ఉండేది. సో ఆ రోజుల్లో ఎలా ఉండేది, అసలు పురాణాల్లో ఒక స్త్రీకి ఎలాంటి గౌరవం దక్కేదంటారు? బాగుందమ్మా, చక్కగా అడిగావు. ముందుగా దివ్య విశ్వ శక్తి గ్రహించి ఈ మానవులుగా ఉద్భవించినటువంటి మానవులందరికీ కూడాను, స్త్రీ పురుషులందరికీ కూడాను నా దివ్య ఆశీస్సులు. పురాణాల్లో స్త్రీ యొక్క ఔన్నత్యము చాలా ఉంది. స్త్రీ సహజ శక్తి స్వరూపిణి. మొట్టమొదలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు కూడా జననానికి, వాళ్ళు ఉద్భవించడానికి కారణభూతురాలైనటువంటి ఆదిపరాశక్తి అని చెప్తారు. ఆది అంటే మొదలు, పర అంటే ఈ కనిపించే శక్తులు కానివి ఏదైతే ఉందో దాన్ని పర అంటారు. శక్తి అంటే ఇంకా అల్టిమేట్, అంటే దానికంటే పవర్ లేదు. ఆదిపరాశక్తి అమ్మవారు సృష్టించినటువంటిది. ఆవిడ యొక్క సంకల్ప మాత్రంతో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఈ యొక్క రూపాలు తీసుకోవడం, మళ్ళీ వాళ్ళకి తన తోడుగా ఎప్పుడు సర్వకాల సర్వావస్థలందు కూడా భగవత్ రూపాలుగా సృష్టించినటువంటి విష్ణుమూర్తి, బ్రహ్మ, పరమేశ్వరుడు, శివుడు అంటాం. వాళ్ళకి తనలోంచి 3 శక్తులుగా తల్లి మరల ఇవ్వడం జరిగింది. అంటే మూలశక్తి, మరి వాళ్ళని సృష్టించిన తర్వాత ఈ ప్రపంచంలో నడయాడే శక్తులుగా ఉన్నారు. కాబట్టి మనం అకల్టిజంలో కైనెటిక్ ఎనర్జీ అంటారు. నడిచేదాన్ని, మూమెంట్ ఉండేదాన్ని, ప్రవాహంగా ప్రవహించే శక్తి కలిగిన ఏ శక్తినైనా కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఇది అకల్టిజం. మరల కూడా ఎప్పుడో ఒకసారి విడిగా పర్టికులర్ అకల్టిజం గురించే నేను ఒక 3-4 ఎపిసోడ్లు మీరు అడిగారు కాబట్టి చేస్తా. అప్పుడు ఇంకా డీటెయిల్డ్గా చెప్తా. ఎందుకంటే అది ఎక్కువగా ఈ మాధ్యమంలో అకల్టిజం మీద లేవంటే వాళ్ళకు ముందు తెలియాలి, చెప్తారు. అలాంటి వాళ్ళు మరి ఉన్నారేమో అజ్ఞాతంగా. మాకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి చెప్పడం జరుగుతోంది. ఆ దివ్య శక్తి, ఆ యొక్క ప్రవాహాన్ని పొందినటువంటి తల్లుల పేర్లతో సహా దేవతా లోకాలన్నీ కూడా ఏం చేశారంటే పార్వతీ పరమేశ్వరులు అన్నారు. పార్వతి ఫస్ట్ రావాల్సిందే పేరు, తర్వాత పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఈశ్వరుడు అంటే నడయాడే శక్తి కలిగిన వాడుగా, పర ఈ శక్తులు కానటువంటిది ఇందాకే అర్థం చెప్పా. అలా లక్ష్మీనారాయణుడు, లక్ష్మి అమ్మవారు, అష్టలక్ష్ములు, అష్టసిద్ధులు, సర్వ ఐశ్వర్యముతో కూడినటువంటిది. ఐశ్వర్యము అంటే అన్నీ ఇచ్చే భోగాలు, మనిషికి కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ కూడా అమ్మవారు ఇస్తుంది. ఆవిడ మొదలు పేరు పెట్టి నారాయణులు అంటే విష్ణుమూర్తి, లక్ష్మీనారాయణులు అన్నారు. నారాయణుడు లక్ష్మి అనలేదు. ఎందుకు అంటే స్త్రీ ప్రాముఖ్యత ఇందాక నువ్వు అడిగా కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా చెప్పడానికి నేను కొంత వెనక్కి వెళ్ళి విషయాలు చెప్తున్నాను. సరస్వతి బ్రహ్మలు, బ్రహ్మ అంత గొప్ప జ్ఞానవంతుడుగా ఉండడానికి కానీ, వారికి ఆ శక్తి సంపన్నులుగా ఉండడానికి, సరస్వతి అంటే జ్ఞానప్రదాత, శక్తి ప్రదాత. అందుకని ఆ తల్లి పేరు పెట్టడం. ఇక్కడ అర్థమైంది ఏంటంటే ముగ్గురికి ఆ శక్తి స్వరూపాలుగా ఉంటూ వారితో ఉండేటువంటిది, భరించేటువంటిది తల్లి అని ఒక అర్థం. భరించేటువంటి శక్తి కలిగిన విష్ణుస్వామి, మరి బ్రహ్మస్వామి, పరమేశ్వరుడు, వారు కూడా శక్తిని పొందారు కాబట్టి భరించేవాడు అని అర్థము.
సరే, మన వాడుక భాషలో భర్త భార్య అని వచ్చాయి. ఈ భార్యాభర్తలకి మూలం అక్కడికి వెళ్ళిపోతే కానీ అర్థం కాదు. అదనమాట. ఇప్పుడు ఇంట్లో సంసారాలకు కూడా, ఒక కుటుంబానికి కూడా పూర్తి బాధ్యత స్త్రీయే వహిస్తుంది. భర్త డబ్బులు తెస్తాడు, 50,000 జీతమో, 1,00,000 జీతమో, వ్యాపారం, ఇన్ని కోట్ల వ్యాపారం, లక్షల్లో వ్యాపారం, ఏది చేసినా ఎవరి కోసం? భార్య కోసం, పిల్లల కోసం. అసలు భార్య కోసం ఎందుకు చేయాలి, పిల్లల కోసం ఎందుకు చేయాలి? ప్రశ్న. భార్య అంటే ఈ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం కాకుండా, భరించడం కాకుండా, మీ వంశాన్ని ఆవిడ ద్వారా వృద్ధి చెందడం అంటే ఇవ్వడం. ఆవిడ లేకపోతే, భార్య లేకపోతే పిల్లలు లేరు, వంశం లేదు కదా. అందుకని వంశముని ఇవ్వడానికి కారణభూతరాలైనటువంటి తల్లి స్త్రీ. స్త్రీ లేకుండా ఏది జరగదు. దేవుళ్ళే ఒప్పుకున్నారు కదా, శక్తి స్వరూపిణి అమ్మవారు లేకుండా ఏమీ లేదని. భగవంతుళ్ళే ఒప్పుకున్న తర్వాత మానవం కూడా ఒప్పుకోవాలి కదా. బ్రహ్మ ఒప్పుకున్నాడు, శివుడు ఒప్పుకున్నాడు, విష్ణు ఒప్పుకున్నాడు అమ్మని. మరి ఇంకెవరు ఒప్పుకోవడానికి ఇంకెవరు లేరు మనకు తెలిసిన భాషలో. తర్వాత వాళ్ళే మరి భవానీగా, భద్రకాళిగా, దుర్గమ్మగా, వైష్ణవి మాతగా, ఇలా తల్లులు ఎన్నో శక్తి స్వరూపాలు తీసుకొని రాక్షసులను సంహరించి ఈ యొక్క మానవ జాతిని కాపాడినటువంటి ఎన్నో పురాణాల్లో చెప్పబడింది. ఈ రోజుల్లో, ఈ కలియుగంలో 4,32,000 సంవత్సరాలకు గాను ఆ తల్లి యొక్క అనుసంధానంతో, ఆ తల్లి యొక్క భగవత్ శక్తి కలిగినటువంటి ఈ స్త్రీ మూర్తుల యొక్క తోడ్పాటుతో భర్తలు కూడా ప్రేమించాలి, ప్రేమించబడాలి. భార్యని ప్రేమించాలి, భార్యని మరి ఆయన కూడా మరి ప్రేమ పొందడానికి అర్హత సంపాదించి, భర్త భార్యలు ఇద్దరు కూడా అన్యోన్యమైనటువంటి జీవితాన్ని, వాతావరణాన్ని ఈ సమాజంలో అన్ని కుటుంబాల వాళ్ళు ఉంటేనే ఆ యొక్క స్వర్గము ఎక్కడుందో తెలియదు కానీ ఇల్లు స్వర్గం అయిపోతుంది. మంచి భార్య, మంచి పిల్లలు కూడా వంశానికి సంబంధించిన వాళ్ళు. ఇదంతా కూడా తల్లి ద్వారా వస్తుంది. కాబట్టి ఒక తల్లి పుట్టినింట్లో ఉండే తల్లి మెట్టినింటి తర్వాత అక్కడ తల్లి అయిపోతుంది. ఎలా? ఇక్కడ ఈ తల్లిదండ్రులకి పుడతారు, పెళ్ళిళ్ళు అవుతాయి, ఒక ఐ చేతిలో పెడతాం. మరి అక్కడ పెట్టిన తర్వాత ఆ యొక్క కుటుంబాన్ని బాధ్యత స్వీకరించి భవిష్యత్తుని కూడా నిర్ణయించగలిగేటువంటిది ఈ యొక్క భార్య రూపంలో ఉండే ఆ స్త్రీమూర్తి అని అర్థం. ఇప్పుడు అప్పట్లో కృష్ణస్వామి టైంలో కూడా మరి కృష్ణుడు యుద్ధంలో కాస్త విరామం తీసుకోవడంతో సత్యభామ రూపిణి అయినటువంటి శక్తి స్వరూపిణి తల్లి భార్య యుద్ధం చేసి గెలవడం, ఆ యొక్క విజయాన్ని సంపాదించడం తెలుసు. అలాగే చాలా ఉన్నాయి ఉదంతాలు చెప్పడానికి. చాలా తేలిగ్గా మీకు చెప్పడం. స్త్రీని గౌరవిద్దాం. స్త్రీ ముఖంగా మనం ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం. స్త్రీ తల్లి ముఖం చూస్తే ప్లీజ్ అవ్వాలి అంటే సంబంధాలు సరిగ్గా ఉంటే ప్లీజ్ అవుతాం. ఆ తల్లిని సంతోషపెట్టాలని అర్థం. ఇక్కడ అమ్మాయిని ఏదో కోపడితే వీడు ఎలా సంతోషంగా ఉండగలుగుతాడు? ఉండలేడు. ఆవిడ కూడా భర్తను సంతోషపెట్టాలి. సేమ్ టైం ఇద్దరూ అన్యోన్యంగా ఉంటేనే ఆ కుటుంబం గొప్పదవుతుంది. అలాగే ఈ మహిళా దినోత్సవం రోజులు జ్ఞప్తిగా, గుర్తుగా ఉంచుకోవాల్సింది. తల్లుల యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ, తల్లుల్ని గౌరవిస్తూ, తల్లులతో కూడా మంచి పనులు చేయిస్తూ, మంచిని పెంచుతూ, హృదయాల్లో ఉంచుతూ ఈ సమాజానికి మనం ఇవ్వాల్సిన బోధ చేద్దాం. ఇంకొక చిన్న విషయం గుర్తుగా, అనసూయ మాత తల్లి దత్తాత్రేయుని వారిని ఒకటిగా ఈ యొక్క కలియుగంలో ముందర పరిచయం చేసింది. అంటే ఏమిటి? ఆ స్వామి త్రిమూర్తాత్మకమైనటువంటి, త్రిగుణాలు శక్తి కలిగినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిపిన ఆ రూపం అది.
అది ఒక రూపం అని మనం అనుకున్న ఆ తల్లి 3 రూపాలని ఒకటిగా చేసి మనకి దత్తాత్రేయుడిగా ఇచ్చిన ఆ అనసూయ మాత కూడా స్త్రీ శక్తి కలిగిన, స్త్రీ మూర్తి కలిగిన, మనం ఆరాధించదగిన తల్లి కాబట్టి స్త్రీ ముఖ్యురాలు, తర్వాత స్త్రీ సర్వశక్తురాలు అని చరిత్ర చెప్తోంది, పురాణాలు చెప్తున్నాయి. దాన్ని మనం ఎంత ఆచరిస్తే అంత మనకి ఆ తల్లి యొక్క ప్రేమ అందుబాటులో ఉంటుంది అనేటువంటిది విషయాన్ని ఈరోజు మీ అందరికీ తెలియపరచడానికి ఈ యొక్క వేదికగా బీఆర్కే న్యూస్ భక్తి ఛానల్ వారు ఏర్పాటు చేశారు. వారు కూడా ధన్యులు, స్త్రీమూర్తిని గుర్తించినట్టుగా. మరి ఈ కార్యక్రమం ప్రజెంటేషనే వారి యొక్క గుర్తింపుకి కారణంగా నేను భావిస్తూ వారికి కూడా సహస్రద నా దివ్య ఆశీస్సులు ఇస్తూ మీ అందరికి కూడా ఆశీస్సు. ధన్యవాదాలు స్వామీజీ. నిజంగా మంచి వివరణ ఇచ్చారు. స్త్రీని అప్పట్లో ఎలా చూసుకునేవారు అని చెబుతూనే ఇప్పుడు ఎలా చూసుకోవాలో కూడా దాని అర్థం. అమ్మా, ఖచ్చితంగా అలా చూసుకునే నిజంగానే స్వర్గంలానే ఉంటుంది. వాళ్ళకి గౌరవం. స్వర్గం అంటే ఇంకా మనకి సినిమాల్లో చూపించడం, పుస్తకాల్లో చదవడం కాదు. మీ ఆనందమే స్వర్గము. స్వర్గానికి అర్థం ఏమిటి? ఆనందంలో గొప్ప స్థితి. అది అనుభవించిన వాడే స్వర్గతుల్యుడవుతాడు. అదేదో ఇంద్రుడు, మహేంద్రుడు, రంభా, ఊర్వశి ఆ స్వర్గం కాదు నేను చెప్పేది. అది వేరు, ఇది వేరు. ఆనందంతో స్వర్గం ఆనందం ఉంటేనే కదా మనకి ఏదైనా. అదే మంచి వివరణ ఇచ్చారు గురుగారు. అమ్మ, శుభం తల్లి.